బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే సమర బేరీ నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించామని చెప్పారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు కామారెడ్డి సభపై కూడా చర్చకు వచ్చిందని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెప్తున్నారని అన్నారు. త్వరలో జనహిత పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏండ్లుగా పనిచేసి బయటకెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు పొన్నం ప్రభాకర్. అధ్యక్షుడిగా 1 సంవత్సరం పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సెప్టెంబర్ 15 నాడు కామారెడ్డిలో వారికి ఒక సభ నిర్వహించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో పిసిసి అధ్యక్షుడిని అభినందనలు చెప్తూనే అక్కడనే కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ చేసినాం కాబట్టి బీసీ డిక్లరేషన్ కొరకు ఇప్పటి వరకు చట్టపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుపుకొని ఏ విధంగానైతే రిజర్వేషన్ల ప్రక్రియను చట్టబద్ధం చేయడానికి అడ్డంకి కలిగిస్తూ ఉందో దానిపైన సమరబేరిగా ఒక పోరాటాన్ని ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ను చేపట్టి ప్రతిష్టాత్మకంగా ఇంటింటి కుల సర్వే జరిపి ఇప్పటి వరకు జరిపినటువంటి కార్యక్రమాలను వివరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చడానికి కూడా కార్యక్రమాన్ని మరి ఒక వేదిక చేసుకోవడంతో పాటుగా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి విమర్శ చేసినాడు, రాజకీయ విమర్శ అన్నారు. ప్రభుత్వం చర్య తీసుకునే నాడు కక్ష సాధింపు చర్య అన్నారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులే అవినీతి జరిగింది అని అందుకే శాఖను కూడా మార్చినాము, వాళ్ళ ఇళ్లలో బంగారం ఉంటే తెలంగాణ అంతా బంగారం అయిందని చెప్పుకోవడం పొరపాటు అన్నట్లయితే చెప్పినారో ఇటువంటి అన్ని అంశాలను మనం ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి అంశం చేపట్టడం కానీ అదేవిధంగా మరి 42% ఏ విధంగా సాధించుకునేటువంటి అంశంతో పాటుగా ఈ అన్ని అంశాలను అన్నిటికంటే ఎక్కువ ప్రదేశ్ కాంగ్రెస్ పరంగా జరిగే కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రచార పరంగా హైదరాబాద్ కేంద్రం నుంచి ఒక పోలింగ్ స్టేషన్ దాకా ఒక నెట్వర్క్, ఒక ఛానల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి కార్యక్రమాల ప్రచారము, కార్యక్రమాల సమాచారాన్ని క్షేత్రస్థాయి దాకా ప్రజల దగ్గర దాకా తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రధానమైన నిర్ణయం కూడా ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి జనహిత యాత్రకు సంబంధించి మిగిలిపోయినటువంటి భాగాలు కొంత ఏదైతే ఇంకా కొన్ని జిల్లాల్లో వాటిని కూడా త్వరలోనే తేదీలు ఇవ్వడం కానీ అదేవిధంగా మరి పిసిసి పక్షాన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అనేక సంవత్సరాలు పనిచేసి వివిధ కారణాల నుంచి బయటికి పోయినటువంటి వాళ్ళని కూడా స్థానిక నాయకుల సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేర్చుకునేడానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా మరి చర్చ చేసుకొని నిర్ణయం చేసుకోవడం జరిగిందనే మాటని సందర్భంగా మనం వేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి, గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి అదేవిధంగా ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సందర్భంలో అవన్నీ కూడా ప్రజల దగ్గర దాకా తీసుకెళ్లి ఎరువుల పరంగా బీజేపీ బాధ్యత వహించాల్సిన అంశం మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అన్ని రకాల రైతులకు అండగా ఉండాలనేటువంటి అనేక అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చ చేయడం.